The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన హీరో మహేష్ బాబు. తర్వాత తన ప్రతిభతో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రిని మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు. సినిమా రంగంలో ఒక తారా జువ్వలా ఎగిరి వెలుగొందుతున్నాడు. సినిమా ప్రేక్షకులతో ప్రిన్స్ అని పిలిపించుకుంటోన్న మహేష్ బాబు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం అగ్రకథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. మహేష్ బాబు చిన్నతనంలోనే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించారు. యుక్త వయసు వచ్చిన తర్వాత రాజకుమారుడితో సినిమా కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. తర్వాత ఆయన తిరిగి చూసుకోలేదు. సినిమా తర్వాత సినిమా అతని గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాను ప్రేక్షకులు అక్కున చేర్చుకుని ఆదరించారు. తొలి సినిమా నుండి ఇప్పటి వరకు అతని సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు నిజంగా టీనేజ్ అమ్మాయిల కలల రాకుమారుడు. యుక్త వయసులో ఉండే ప్రతి ఆడపిల్ల మహేష్ బాబు లాంటి భర్త తనకు దొరకాలని కలలు కంటుంది. వయసుతో పాటు మహేష్ బాబు గ్లామర్ కూడా పెరుగుతూనే ఉంది. ఇవి కాకుండా మహేష్ బాబు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్ వారు నిర్వహించిన ఒక పరిశోధనాత్మక అధ్యయనంలో మహేష్ బాబును అత్యంత గౌరవనీయుడు అని తేల్చారు. ఈ అధ్యయనం ఆషామాషీ కాదు. ఒక వ్యక్తి ఇమేజ్, వ్యక్తిత్వం, ఇతర మానవ కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని నిర్ణయిస్తారు. 2020లో దక్షిణ భారత నటుడిగా అత్యధికంగా ట్వీట్ చేయబడిన వ్యక్తి అనే పేరు పొందారు. అదే జాబితాలో అత్యధికంగా ట్వీట్ చేయబడిన 3వ వ్యక్తిగా నిలిచాడు. 2021వ సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా వారు దక్షిణ భారత సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో అత్యంత ప్రతిభావంతమైన స్టార్లలో 11వ స్థానంలో నిలిచాడు. అదే కాకుండా అనేక బ్రాండ్స్కు అతను ప్రముఖ ఎండార్సర్ అయ్యారు. సాధారణంగా సినిమా కథానాయకుడు కేవలం వెండి తెర మీదనే హీరోయిజం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో కూడా హీరోయిజం ప్రదర్శించే నిజమైన హీరోగా మహేష్ బాబు కొనియాడబడుతున్నాడు. ఆయన తన పేరు మీదనే మహేష్ బాబు ఫౌండేషన్ను స్థాపించారు. ఇది సమాజంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద పిల్లలను ఆదుకోవడానికి, ముఖ్యంగా వారికి విద్యా వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా పుట్టుకతోనే గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడే వారిని గుర్తించి వారికి తగిన సేవలను అందించడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్స్తో రెయిన్బో హాస్పిటల్స్ కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఈ ట్రస్ట్ ద్వారా హీలీ చైల్డ్ అనే కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉంటారు. అంతేకాకుండా చదువులో బాగా మంచి పేరు తెచ్చుకుని పెద్ద చదువుకు వెళ్లలేని పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకు అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. ఈ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాళెం, తెలంగాణలోని సిద్ధాపురం అనే 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇలా దత్తత తీసుకున్న గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, గ్రంథాలయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరీకరణ లాంటి పనులను చేపడతారు. దాంతో పాటు గ్రామస్తులకు కీలకమైన డిజిటల్ నైపుణ్యాలను సిద్ధం చేసిన కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. అలాగే క్రమం తప్పకుండా ఈ ఫౌండేషన్ ఆరోగ్యానికి అవసరమైన వైద్య తనిఖీలను కూడా నిర్వహిస్తుంది. అలాగే అవసరమైన వారికి మందులను సప్లై చేస్తుంది. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ తన సేవలను విస్తృతంగా చేసింది. అలాగే 12 ఏళ్ల క్రితమే ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రిన్స్ మహేష్ బాబు హీలీ చైల్డ్ అనే సంస్థకు అంబాసిడర్గా వ్యవహరించడానికి సంతకం చేశారు. 2013 సంవత్సరంలో ఫర్హాన్ అఖ్తర్ మెన్ అగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ప్రచారంలో మహేష్ బాబు పాల్గొన్నారు. జావేద్ అఖ్తర్ రాసిన ఒక కవితను తెలుగులో చెప్పడానికి తన గాత్రాన్నిచ్చారు.
హుదూద్ తుఫాన్కు నాశనమైన ప్రాంతాలను పునరుద్ధరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25 లక్షల విరాళమిచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా పలు వ్యాపార కార్యక్రమాల్లో కూడా మహేష్ బాబు భాగస్వామ్యం ఉంది. ఆ వ్యాపారాలన్నీ ఆయన ధర్మపత్ని నమ్రతా శిరోద్కర్ చూసుకుంటూ ఉంటారు. బాబు ప్రతి ఏటా తనకొచ్చే వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఖర్చు పెడతారు. ఆయన దాతృత్వ కార్యకలాపాలు చాలా వరకు ప్రచారం చేయబడవు. ఎందుకంటే ఆయన వాటిని అలా ఉండాలని ఇష్టపడతారు. మరి ఆయన నిజమైన హీరోనే కదా. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఐడ్రీమ్ మీడియా ఈ నిజ జీవిత కథానాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.